అమెరికా వెళ్లడం తెలుగు వాళ్ల కల. మంచి చదువులు, ఉద్యోగాలు ఉంటాయనే ఆశతో తల్లిదండ్రులు లక్షల కొద్దీ అప్పులు చేసి మరీ పిల్లలను అగ్రరాజ్యానికి పంపిస్తూ ఉంటారు. తమ బిడ్డల భద్రతకు డోకా ఉండదని అనుకుంటారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. తమ పిల్లలకు ఎప్పుడు ఏమవుతుందోనని ప్రతి క్షణం టెన్షన్ పడుతున్నారు. అమెరికాలో తెలుగు విద్యార్థుల మిస్సింగ్లు, మరణాలు రోజురోజుకు పెరగడమే దీనికి కారణం. తాజాగా హైదరాబాద్కు చెందిన నితీషా కందులా అనే తెలుగు యువతి కనిపించకుండా పోయింది. మే నెల 28 నుంచి నితీషా అదృశ్యమైందని, ఆమె ఎక్కడుందో తెలియడం లేదని కాలిఫోర్నియా పోలీసులు చెప్పారు. వరంగల్కు చెందిన రూపేష్ చంద్ర చింతకింది అనే యువకుడు మిస్సింగ్ కేసు కొలిక్కి రాకముందే తెలుగు అమ్మాయి కనిపించకుండా పోవటం కలకలం రేపుతోంది. లాస్ ఏంజల్స్లోని ఎల్లెండల్ ప్రాంతంలో నివసిస్తున్న 25 ఏళ్ల నితీషా స్టేట్ యూనివర్సిటీ శాన్ బెర్నార్డినోలో పీజీ చదువుతుంది. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కాలిఫోర్నియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకున్న పోలీసులు నితీషా కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె వివరాలు తెలిస్తే తమకు సమాచారం అందివ్వాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నితీషా ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలని, 72 కేజీల బరువు ఉంటుందని తెలిపారు. ఆమె చివరిసారి కాలిఫోర్నియా లైసెన్స్ ప్లేట్తో 2021 టయోటా కారును నడిపిందని చెప్పారు. నితీషా కోసం లాస్ ఏంజల్స్లోని భారతీయులు కూడా విస్తృతంగా గాలిస్తున్నారు. నితీషాకు తల్లిదండ్రులు లేరని, తాతయ్య సంరక్షణలో ఉందని మిత్రులు చెబుతున్నారు. హన్మకొండకు చెందిన 26 ఏళ్ల రూపేష్ చంద్ర చింతకింది గత నెల 2న షికాగోలో కనిపించకుండా పోయాడు. అతడు విస్కాన్సీలోని కంకార్డియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. టెక్సాస్ నుంచి తనను కలవడానికి వచ్చిన ఓ వ్యక్తిని కలిసేందుకు వెళ్లిన రూపేష్ తిరిగి రాలేదని అతని రూమ్మేట్స్ చెప్పారు. రూపేష్ తను ఏదో వర్క్ చేస్తున్నట్లు చెప్పాడని అతని తండ్రి సదానందం తెలిపారు. అతడు చివరిసారిగా నార్త్ పెరిషిడియన్ రోడ్లో కనిపించాడు. రూపేష్ ఆచూకీ కోసం షికాగో పోలీసులు, భారత దౌత్యాధికారులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అమెరికాలో పలువురు భారతీయ విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్న కేసులు ఇటీవల పెరిగాయి. హైదరాబాద్లోని నాచారంకు చెందిన మహమ్మద్ అబ్దుల్ అర్పత్ మార్చి 7న కనిపించకుండా పోయాడు. తర్వాత నీటిలో శవమై తేలాడు. క్లీవ్లాండ్లోని ఓ ముఠా అతన్ని కిడ్నాప్ చేసినట్లు భావిస్తున్నారు. కిడ్నాపర్లు తనకు ఫోన్ చేసి లక్షల రూపాయలు డిమాండ్ చేశారని అర్పత్ తండ్రి తెలిపారు. అర్పత్ క్లీవ్లాండ్ యూనివర్సిటీలో పీజీ చేయడానికి వెళ్లాడు. హైదరాబాద్కు చెందిన మరో విద్యార్థి సయ్యద్ మజాహిర్ అలీపై షికాగోలో గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. విహారయాత్రలకు వెళ్తున్న పలువురు తెలుగు విద్యార్థులు మృత్యువాత పడుతున్నారు. కారు ప్రమాదాల్లో బలవుతూ తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుస్తున్నారు. ఇండియన్ స్టూడెంట్స్ డ్రైవింగ్లో జాగ్రత్తలు తీసుకోవాలని, అపరిచితులను కలవొద్దని భారత ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు చెబుతోంది.